హాయ్ అందరికీ, నేను రమ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వీడియోస్ పెట్టడానికి అయితే చాలా గ్యాప్ అయితే వచ్చేసిందండి. సో సారీ ఫర్ దట్. ఇక నుండి అయితే వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీరు కూడా నన్ను మంచిగా ఎంకరేజ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చే వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చి 10 నిమిషాల్లో మనం పచ్చిమిర్చితో మంచి టమాటో పప్పు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇది కుక్కర్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. పచ్చిమిర్చి టమాటా పప్పు వచ్చి నేను ఇక్కడ ఎలక్ట్రిక్ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏ కుక్కర్ ఉంటే ఆ కుక్కర్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ ప్రెషర్ కుక్కర్లో కూడా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ కుక్కర్ అనేది సాట్ ఆప్షన్లో అయితే పెట్టుకుని ఇక్కడ 1 కప్ కందిపప్పు అయితే ఎల్లో కందిపప్పు అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఎర్ర కందిపప్పు ఉన్నా మనం యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ పప్పు అనేది ఎప్పుడు కొంచెం ఒకసారి ఫ్రై చేసుకుని మనం కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే మనం జస్ట్ ఆ లో మోడ్లో పెట్టుకుని దీన్ని మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 times వాష్ చేసి మళ్ళీ పాట్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకుని దీంట్లో ఒక 2 cups వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి గ్రీన్ చిల్లీస్ అనమాట. ఒక 12 నుండి 15 వరకు గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దీంట్లోనే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అనమాట, ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసి ఇందులో యాడ్ చేసేసుకో. మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొత్తిమీర యాడ్ చేయడం వల్ల కూడా ఈ పప్పు మరింత టేస్టీగా ఉంటుంది. కొంచెం టమాటాలు వేసిన చింతపండు పులుపు కూడా యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. ఒక చిన్న సైజ్ అనమాట, ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇందులోనే మనం ధనియాలు, జీలకర్ర ఇలా డ్రై రోస్ట్ చేసి వాటిని పొడి చేసి పౌడర్ ఒక పెద్ద స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు పొడి కాకుండా డైరెక్ట్గా కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ బాగా దిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులోనే 1/2 teaspoon వచ్చి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఒకసారి కలుపుకుని కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఒక 1 teaspoon వచ్చి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది, పప్పు కూడా బాగా ఉడుకుతుంది. సో లైట్గా కొంచెం ఇవి మునిగే వరకు లైట్గా ఇంకో వాటర్ అనమాట. నేను వచ్చి ఇక్కడ 1 cupకి 1/4 cup వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో అయితే కుక్ చేస్తున్నాను కాబట్టి ఈ వాటర్కి అయితే ఈ పప్పు అయితే ఉడికిపోతుందండి. ఒకవేళ మీరు మామూలు ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేస్తే కనుక 1 cupకి 3 cups వరకు వాటర్ అయితే యాడ్ చేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో కుక్కర్ అయితే మూత పెట్టేసి సాటెడ్ మోడ్లో అయితే ఉంది, దాన్ని మనం క్యాన్సిల్ అయితే చేయాలి. ఫస్ట్ క్యాన్సిల్ చేసి ప్రెషర్ కుక్ అనమాట. సో ఈ ప్రెషర్ కుక్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి సో దీన్ని మనం ఎన్ని మినిట్స్ కావాలో అన్ని మినిట్స్ మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఇంకో నార్మల్లో హై ప్రెషర్లో ఒక 9 minutes అయితే కుక్ చేసుకుంటే మనకి పప్పు అయితే బాగా ఉడికిపోతుందండి. సో ఇక్కడ మనకు పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి. కాకపోతే ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం మెదుపుకుంటే కొంచెం మెత్తగా అయ్యి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటిని మెదుపుకోవడానికి మనం పప్పు గుత్తన్న యూజ్ చేయాలి, పొటాటో స్మాషర్తో కానీ కొంచెం మెదుపుకోవడం వల్ల ఏంటంటే ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం అందులో కలిసి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి జస్ట్ ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనకు పప్పుకి సరిపడా సాల్ట్ కూడా అంతా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది. సో పప్పుకి మనం నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన పప్పు తాలింపుకి వచ్చి ఒక కడాయి తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుని నెయ్యి కొంచెం వేగిన తర్వాత మన పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అండ్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు, అందులోనే కొంచెం ఎండుమిర్చి అండ్ ముద్దింగు అయితే యాడ్ చేశాను నేను ఇక్కడ.
అందులోనే కొంచెం కరివేపాకు, ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం పప్పులో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ స్పైసీ పప్పు వచ్చి మనకి చపాతీల్లోకి, జొన్న రొట్టెలోకి, ఈవెన్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా పప్పు ఎంత టేస్టీగా ఉందో. ఇది రాయలసీమ పచ్చిమిర్చి పప్పు అండి. ఎక్కువ రాయలసీమ సైడ్ చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. సో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్, ట్రెడిషనల్ రెసిపీస్ అండ్ హెల్దీ రెసిపీస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.